నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కనుల పండుగగా మినీ మహానాడు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు అనపర్తి నియోజకవర్గం మినీ మహానాడు సోమవారం ఘనంగా ప్రారంభమైనది. యువ నాయకుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ మినీ మహానాడుకు రాజమండ్రి సిటీ శాసనసభ్యుడు ఆదిరెడ్డివాసు, మాజీ శాసన మండలి సభ్యులు వివివి చౌదరి మరియు అనపర్తి నియోజకవర్గం నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ మరియు నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఎన్టీఆర్ అమరహే, మూలారెడ్డి అమరహే, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తూ ఈ మినీ మహానాడును ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోజ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ మహానాడులో ముఖ్యంగా 4 తీర్మానాలు చేశామని, వాటిలో ఒకటి వివి చౌదరి గారు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానం ప్రధానమైనదని అన్నారు. అలాగే కార్యకర్తల కోసం లోకేష్ ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకంలో భాగంగా నియోజకవర్గంలో ముగ్గురికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశామని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, కార్యకర్తల కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇందులో మన 4 తీర్మానాలు చేయడం జరిగింది. ఆ 4 తీర్మానాలు కూడా 23వ తారీఖు జరిగే జిల్లా స్థాయి మహానాడులో ప్రవేశపెడతాం. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏదైతే లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమం గురించి ఇన్సూరెన్స్ విధానం ఏర్పాటు చేశారో, అలాగే ఒక ముగ్గురికి ఇన్సూరెన్స్ ఇక్కడ 5 లక్షల రూపాయలు చెక్ చొప్పున మా నియోజకవర్గంలో ముగ్గురికి ఇచ్చాం. మొన్న ఒకరికి ఇచ్చాం, ఇద్దరికి ఇచ్చాం. దానికి ముందు ఒకళ్ళు కొప్పవరం గ్రామానికి చెందిన వాళ్ళకి ఒకరికి ఇచ్చాం. ఇలాగే తెలుగుదేశం పార్టీ ఇంత ముందు కూడా చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అండగా ఉంటుంది. అలాగే కార్యకర్తలకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎల్లవెల్ల రెడీగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.